హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొన్న ఎలాగైతే మిశ్రమం ఏటేటి వేసానో మట్టిలో కలిపానో ఇప్పుడు కూడా అలాగే అన్నీ వేసానండి. క్యాబేజీ మొక్కలు పెట్టినప్పుడు ఎలాగా మిశ్రమాలు అన్నీ కలిపానో ఇప్పుడు కూడా సేమ్ మిశ్రమాలు కలిపాను. ఇది ఎందుకు ఇప్పుడు ఈ టబ్ నిండా మట్టి మిశ్రమాలు కలిపి తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా? మనం మొన్న డొక్కులు 10 లీటర్స్ డొక్కుల్ని సగం కట్ చేసి ఒక సగం క్యాబేజీకి వాడాం కదా, ఇంకా సగం ఉంది కదండి. ఆ సగం డబ్బాలోనేమో ఈ మట్టిని మొత్తం నింపుతానండి. అన్నిట్లోని నింపి ఏం పెడతానా అనుకుంటున్నారా? మనం ఆర్డర్లు పెట్టుకున్న చామంతులు వస్తున్నాయి కదండి త్వరలోనే, వాటి కోసం రెడీ చేసేస్తున్నానండి. మనం రెడీగా పాట్స్ ఉంటున్నాయి అనుకోండి, చామంతులు రాగానే చక్కగా వాటి అంటే డల్ అవ్వకముందే పెట్టేసుకుంటే మంచిది కదండి. అందుకోసం రెడీ చేస్తున్నాను ఈ మట్టి. టబ్బులన్నీ నింపాక మీకు చూపిస్తానండి. ఇదిగోండి, నిన్న ఇంకో పాట్ డబ్బా మిగిలింది కదా మనకి చామంతుల కోసం, ఇది రెడీ చేసుకుంటున్నానండి. అడుగున రాళ్ళు పెట్టేశాను. ఇలాగ అడుగున రాళ్ళు పెట్టేది. ఇదిగోండి, ఇలా రాళ్ళు పెట్టేసుకొని కన్నాలు పెట్టి 4 కన్నాలు సైడ్కి ఒకటి పెట్టేసి రాళ్ళు పెట్టి బట్టి రెడీ చేసుకుంటున్నానండి. చూడండి, మొత్తం మనం 10 లీటర్ వాటర్ క్యాన్ని పై భాగంకేమో మనం క్యాబేజీలు, కాలీఫ్లవరు అవన్నీ నాటుకున్నాం కదా, కింద భాగానికి కూడా కన్నాలు పెట్టేసి ఇలా నింపుకున్నాం కదండి. మొత్తం అంతా మీకు నింపడం కూడా వీడియో ఫుల్గా చూపించాను కదా. ఇవన్నీ దీనికి చామంతుల కోసం రెడీ చేశానని చెప్పాను కదా, అలాగే 100 రూపీస్ టబ్ కూడా ఒకటి రెడీ చేశానండి. ఒక్కొక్క దాంట్లో చామంతులు మనకు రాగానే ఇవన్నీ పెట్టేస్తానండి.